ఒకసారి జాక్ స్పారో ఎలా ఆలోచిస్తాడో గమనించండి. ఈ క్యారెక్టర్లో ఎప్పుడు ఎక్కడ ఫ్యూచర్ గురించి వరి అవ్వడం కానీ, పాస్ట్లో చేసిన తప్పులను తలుచుకుని రిగ్రెట్ అవ్వడం కానీ కనిపించదు. అది సినిమా, ఇది రియల్ లైఫ్, రెండింటికి తేడా ఉంటుంది అనుకోవచ్చు. కెప్టెన్ జాక్ స్పారో పాత్ర కల్పితమే కావచ్చు, కానీ ఆ క్యారెక్టర్ లైఫ్ ఫిలాసఫీ మన రియల్ లైఫ్కి అప్లై అవుతుంది. రిగ్రెట్స్, వర్రీస్ అనేవి అందరిలోనూ కామన్గా కనిపించే లక్షణాలు. లివ్ ఇన్ ద మూమెంట్, కార్పెడేమ్ అని కోట్స్ని షేర్ చేస్తాం, కానీ మళ్ళీ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉండిపోయి ప్రజెంట్ని పట్టించుకోం. సో జాక్ స్పారో నుండి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్: నో రిగ్రెట్స్, నో వరీస్. నెక్స్ట్, నెంబర్ 3, నాట్ ఆల్ ట్రెజర్ ఈజ్ సిల్వర్ అండ్ గోల్డ్. మన తెలుగులో ఒక సామెత ఉంది, మెరిసేదంతా బంగారం కాదు అని. కంటికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించేది ఒక్కటే వాల్యుబుల్ కాదు. ఒక్కోసారి మనల్ని అట్రాక్ట్ చేసే వస్తువులు కానీ, రిలేషన్షిప్స్ కానీ చివరికి డిసప్పాయింట్ చేయొచ్చు. జాక్ స్పారో క్యారెక్టర్ని తీసుకుంటే అతని యాక్షన్స్ కానీ, ప్లాన్స్ కానీ కేవలం గోల్డ్ కోసం మాత్రమే కాదు, సర్వైవల్ కోసం, తన బ్లాక్ పెల్ షిప్ కోసం. ఇదే స్టేట్మెంట్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ లెసన్ తెలుస్తుంది: మనీ కాదు, మనుషులు ముఖ్యం అనేది. మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్తో మనుషుల్ని మర్చిపోతే చివరికి మెరిసేదంతా బంగారం కాదనే నిజం అర్థమవుతుంది. హ్యూమన్ రిలేషన్స్ కాంప్లికేటెడ్గా ఉన్న మనిషిని శానిటీ జోన్లో ఉండేలా చేస్తాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మనకి కష్టాల్లో సపోర్ట్ని, కావాల్సినంత కాన్ఫిడెన్స్ని ఇస్తారు. జాక్ స్పారో పాత్ర చెప్పేది కూడా ఇదే. నిజమైన సంపద అంటే బంగారమే కాదు, మన అనుకున్న మనుషులు కూడా అని. తన షిప్లో ఉన్న క్రూతో, మిగిలిన క్యారెక్టర్స్తో జాక్ ఉండే రిలేషన్ చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. సో జాక్ స్పారో నుండి నేర్చుకోవాల్సింది ఒకటే: లైఫ్లో గోల్ ముఖ్యం, గోల్డ్ సిల్వర్ కాదు. తర్వాత నెంబర్ 4, వై ఫైట్ వెన్ యూ కెన్ నెగోషియేట్. అసలైన యోధుడు యుద్ధం కంటే ముందు సమస్యని ఎలా సాల్వ్ చేయగలమో కూర్చొని చర్చిస్తాడు. నెగోషియేట్ చేసినంత మాత్రాన ఓటమిని ఒప్పుకున్నట్టు కాదు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ క్యారెక్టర్స్ అన్నింటిలో జాక్ స్పారో బలవంతుడు కాకపోవచ్చు, కానీ తెలివైనోడు. ఎలాంటినైనా కన్విన్స్ చేసి మాయ చేయగలడు. సరే, అసలు ఈ క్వాలిటీ మన రెగ్యులర్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది? జాక్ స్పారో చెప్పిన డైలాగ్ని ఒకసారి గమనించండి: నెగోషియేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఫైట్ చేస్తే లాభం ఉండదు. మన రెగ్యులర్ లైఫ్లో కొన్నిసార్లు టఫ్ సిచ్యువేషన్స్ రావచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్తో అయినా, కొలీగ్స్తో అయినా, ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఫైట్ చేయడం కన్నా నెగోషియేట్ చేయడం మంచిది. ఇక్కడ నెగోషియేట్ చేసేది కూడా మన బెనిఫిట్ కోసం అయి ఉండాలి. జాక్ స్పారో ఫైట్ చేయడం కన్నా నెగోషియేట్ చేయడాన్నే ఎక్కువ ఇష్టపడతాడు. అందుకే మీరు గమనిస్తే యాక్షన్ హీరోల కంటే ఈ పైరేట్కే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఆఖరికి చనిపోయే స్టేజ్కి వచ్చినా సరే ఎదుటివాడిని మాయ చేసి, కన్విన్స్ చేసి తప్పించుకుంటాడు. జనరల్గా మనం కోపంలో ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఎఫిషియెంట్గా ఉండదు, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. అదే ప్రశాంతంగా మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే అంతా హ్యాపీ. సో సింపుల్ లైఫ్ లెసన్ ఏంటంటే, నెగోషియేట్ బిఫోర్ యూ ఫైట్. తర్వాత నెంబర్ 5, ఎస్కేప్ స్ట్రాటజీ. జాక్ స్పారో ఎవరి నుండైనా తప్పించుకోవడంలో ఎక్స్పర్ట్. క్యానిబాల్స్ నుండి తప్పించుకునే ఈ సీన్ అయితే ఫన్నీగా ఉంటూనే మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. బ్రూస్ లీ ఒక సక్సెస్ సీక్రెట్ చెప్పారు. అదేంటంటే, బీ ఫార్మ్లెస్, షేప్లెస్ లైక్ వాటర్. జాక్ స్పారో పాత్రను సరిగ్గా గమనిస్తే బ్రూస్ లీ చెప్పిన ఈ వాటర్ క్వాలిటీస్ కనిపిస్తాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా, విలన్స్ దగ్గర చిక్కుకున్న కెప్టెన్ జాక్ స్పారో సిచ్యువేషన్కి తగ్గట్టు తనను తాను అడాప్ట్ చేసుకుంటాడు. ఒకే చోట ఆగిపోవడం, సమస్యకు భయపడడం జాక్ స్పారోకి తెలియదు. ఈ స్ట్రాటజీని ఎస్కేప్ లైక్ వాటర్ అనుకోవచ్చు. లైఫ్లో ప్రాబ్లమ్స్ పలు రకాలుగా ఉంటాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అవడమో, బిజినెస్లో లాస్ రావడమో, ఉద్యోగం కోల్పోవడమో, ఇలా సమస్యలు సవాలక్ష విధాలుగా మనల్ని డిమోటివేట్ చేస్తాయి, డిప్రెస్ చేస్తాయి. కానీ ఒకసారి జాక్ స్పారోని, బ్రూస్ లీ చెప్పిన వాటర్ని గుర్తు చేసుకోండి. నీటికి ఒక షేప్ కానీ, ఫామ్ కానీ ఉండవు. అది ఎందులో ఉంటే ఆ షేప్కి అడాప్ట్ అవుతుంది. గ్లాస్లో ఉన్నప్పుడు ఆ షేప్లోకి మారిపోతుంది. ఒక నదిలో ఉన్నప్పుడు ప్రవహిస్తూ వెళ్తుంది, ఎక్కడ ఆగదు. లైఫ్ అనేది సాఫీగా సాగిపోవాలి అంటే జాక్ స్పారోలా సమస్యల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాటికి అడాప్ట్ చేసుకోవాలి. సమస్యలు మనల్ని శాసించకూడదు, మనమే వాటి నుండి సర్దుకుపోతూ ఎస్కేప్ అవ్వాలి. సో ఎస్కేప్ లైక్ వాటర్, ఎస్కేప్ లైక్ జాక్ స్పారో. తర్వాత నెంబర్ 6, యాటిట్యూడ్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, రియల్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అబౌట్ ద ప్రాబ్లమ్. మనందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నవో పెద్దవో, ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్ని చూసే యాటిట్యూడ్ అందరిలో ఒకేలా ఉండదు. సపోజ్ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఉద్యోగం బాగాలేదని ఫీల్ అవుతాం. నిజానికి ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం కూడా జాబ్లో ఒక పార్టే. జాక్ స్పారో క్యారెక్టర్లో నాకు పర్సనల్గా నచ్చింది క్యారెక్టర్ డెవలప్మెంట్. రెగ్యులర్ హీరోల్లా ఎక్కువ డైలాగ్స్ ఉండవు, మోనోలాగ్స్ ఉండవు. జాక్ చేసే చిన్న చిన్న పనులు, ఫ్లాష్ బ్యాక్స్ కెప్టెన్ ఎలాంటోడో చెప్తాయి. ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే సముద్రం ఒక మంచి మెటాఫర్లో ఉపయోగపడుతుంది. జాక్ స్పారోకి అన్నిటికంటే ఇష్టమైంది సముద్రం ఒకటే. సముద్రాన్ని చూసి కొంతమంది భయపడతారు, కొంతమంది అందులో ఉండే సంపద కోసం కష్టపడతారు. కానీ జాక్ స్పారోకి సముద్రం అన్న, తన షిప్ అన్న ఇష్టం. జాక్ స్పారోలో సముద్రాన్ని చూసే యాటిట్యూడ్ ఇంకెవరిలోనూ మనకు కనపడదు. సో మీకు ఒక పెద్ద సమస్యలో కనిపించింది ఏంటో ఒక పేపర్ మీద రాయండి. ఆ ప్రాబ్లమ్ని ఎలాంటి పర్స్పెక్టివ్లో చూస్తున్నారో దాని మీద మీ యాటిట్యూడ్ ఏంటో క్వశ్చన్ చేసుకోండి.
అసలు నిజంగా అది ప్రాబ్లమా లేక ఓన్లీ ఇమాజినేషన్లో పుట్టిన ప్రాబ్లమా ఆలోచించండి. ఎందుకంటే మనకుండే సమస్యల్లో 90% ఇమాజినేషన్లోనే ఉంటాయి. రియాలిటీలో అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉన్నా సరే యాటిట్యూడ్ మారితే సఫరింగ్ పోయి మైండ్లో సొల్యూషన్ పుడుతుంది. సో దెర్ ఈజ్ నో రియల్ ప్రాబ్లమ్ ఎక్సెప్ట్ యువర్ యాటిట్యూడ్. తర్వాత నెంబర్ 7, బీ ఏ థగ్, బీ ఏ కెప్టెన్. You may kill me, but you may never insult me. జాక్ స్పారోని ఎవరూ తక్కువ చేయలేరు. తన చుట్టూ ఉన్న వాళ్ళు జాక్ని తెలివితో కూడా అనొచ్చు, కన్నింగ్ అనుకోవచ్చు. ఆ ఇంప్రెషన్స్ని కూడా జాక్ తన అడ్వాంటేజ్కి వాడుకుంటాడు. అందుకే థగ్ లైఫ్ అంటే మనకి జాక్ స్పారో ఇమేజ్ గుర్తొస్తుంది. అసలైతే నిజానికి థగ్ అంటే వైలెంట్ పర్సన్, క్రిమినల్ అని అర్థం. కానీ ఈ మధ్య ఈ పదానికి సార్కాస్టిక్ అండ్ కేర్లెస్ యాటిట్యూడ్ అనే ఆల్టర్నేట్ మీనింగ్లా మారింది. ఇప్పుడున్న ఇంటర్నెట్ ఏజ్లో థగ్ లైఫ్ అనే పదం బాగా పాపులర్ అయింది. మీమ్స్లో, షార్ట్ వీడియోస్లో ఈ థగ్ లైఫ్ని మిలీనియల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి థగ్ క్యారెక్టర్కి కెప్టెన్ జాక్ స్పారో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ జాక్ స్పారోని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రైమ్ చేయమని కాదు, థగ్ వే ఆఫ్ లైఫ్లో మనకు ఉపయోగపడే లైఫ్ లెసన్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఎదుటివారి ఒపీనియన్స్కి, ఎక్స్పెక్టేషన్స్కి వాల్యూ ఇవ్వకుండా మనకి నచ్చింది చేయడం. ఇది థగ్ లైఫ్ ఫిలాసఫీలో మెయిన్ పాయింట్. సో జస్ట్ లైక్ జాక్ స్పారో, బీ ఏ థగ్ అండ్ బీ ఏ కెప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఫైనల్గా ఈ వీడియోని జానీ డెప్ పర్ఫార్మెన్స్తో ఫినిష్ చేద్దాం. కెప్టెన్ జాక్ స్పారో ఐకానిక్ క్యారెక్టర్ అవడానికి జానీ డెప్ పర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్. ఈ పాత్రని ఆబ్జెక్టివ్గా చూస్తే ఒక కన్నింగ్ అండ్ ఫూలిష్ క్రిమినల్, కానీ జానీ డెప్ జాక్ స్పారోకి ఒక హ్యూమన్ పర్సనాలిటీని, కరిజ్మాని క్రియేట్ చేశారు. జాక్ స్పారో పైకి కామెడీగా, క్రేజీగా ఉన్న జానీ డెప్ పర్ఫార్మెన్స్ వల్ల మనం ఆ పాత్రలో ఉన్న డీప్ ఫిలాసఫీతో కూడా కనెక్ట్ అవుతాం. అసలు మనందరికీ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అంటే ముందు గుర్తొచ్చేది జాక్ స్పారో క్యారెక్టర్ ఒకటే. మీరు కనుక ఒక విషయం గమనిస్తే ఫూలిష్గా యాక్ట్ చేయడం వేరు, ఒక ఫూల్లా యాక్ట్ చేయడం వేరు. రెండో కేసులో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ యాక్టర్కి టాలెంట్ ఉండాలి. జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ని తప్ప ఇంకెవరిని ఊహించలేం. ఎందుకంటే జాక్ పాత్ర గ్రేట్ యాక్టింగ్కి, ఓవర్ యాక్టింగ్కి బార్డర్ లైన్లో ఉంటుంది. అందుకే మనకి జానీ డెప్ ఎక్కడా ఎక్కువ చేసినట్టు అనిపించదు. ఇది జానీ డెప్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ఒకటి. మంచి సినిమాలు, మంచి పాత్రలు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఆలోచింపజేస్తాయి. జానీ డెప్ పర్ఫార్మెన్స్ కావచ్చు, జాక్ స్పారో పాత్రలోని యాటిట్యూడ్ కావచ్చు, ఫన్తో పాటు ఫిలాసఫీని, ఎంటర్టైన్మెంట్తో పాటు లైఫ్ లెసన్స్ని నేర్పుతాయి. సో ఫిల్మ్ లవర్స్, ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. జాక్ స్పారో పాత్రలో మీకు బాగా నచ్చిందేంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.